ఆహ్వానిస్తున్నాను. మన గ్రామ వార్డ్ మెంబర్స్ అయినటువంటి 8వ వార్డ్ మెంబర్ అహ్మద్ గారిని సభావేదిక మీదకి రావాల్సిందిగా అనుకోమాట. అదేవిధంగా మిగతా వార్డ్ మెంబర్స్ అయినటువంటి అందరినీ కూడా దయచేసి పేరు పేరున వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈసారి మీ నెంబర్లు అన్నీ తీసుకుంటాను, మీకు స్పెషల్గా తప్పనిసరిగా ఆహ్వానం పలుకుతాను. అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. నూతన వరవడి కూడా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. మొదటగా Thank you and of our unity we heart with the whole world. Jai Hind. Bharat Mata ki Jai. Vande Mataram. Thank you. My dear friends, India leaves its villages our farmers like us. We're holding on Republic Day. Let us respect our villages because India. Vande Mataram. మిత్రులు మాట్లాడే సందర్భంగా ఇంకా పాఠశాలకి ఏమేమి చేస్తే బాగుంటుందో మీ ఆలోచన కూడా తెలియవచ్చు. ఆ విధంగా మేము ముందుకు వెళ్ళేందుకు 100% మీకు ప్రామిస్ చేస్తున్నాము. ఎందుకంటే సలహాలు చాలా అవి వివరించడం కానీ 100% తీసుకుంటాం. వాటిని కంపల్సరీ వచ్చి మాట్లాడాలి. 4వ వార్డు మెంబర్ కూడా మాట్లాడుతుందిగా. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ వేదిక ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి, ఉపాధ్యాయులకు, ముఖ్యంగా విద్యార్థులకు, ప్రతి ఒక్కరికి కూడా
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947లో స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ పాలనని తరిమి కొట్టి మన స్వతంత్ర సమయంలో ఎంతో మంది పోరాటం చేసి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని మనం పాలించాలంటే ఏ పద్ధతులలో, ఏ నియమాలతోటి, ఏ నిబంధనలతో పాటించాలి, ఏ రకంగా మనం భారతదేశాన్ని పాలించుకోవాలి అన్న విషయం భారత ప్రజలందరూ ఆలోచిస్తున్న సందర్భంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి 1950 సంవత్సరం జనవరి 26వ తేదీన ఆ యొక్క రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి బ్రిటిష్ పాలనకు, రాచరిక పాలన తరిమికొట్టిన సందర్భంగా మన దేశాన్ని మనం పాలించుకునే సందర్భం ఎంతో గొప్పది. కాబట్టి ఆ సందర్భాన్ని స్మరించుకుంటూ జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా మన దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకొక విషయం, మన గ్రామంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం, మన గ్రామ సర్పంచ్ గారు గౌరవ శ్రీ రాగల సంతోష శ్రీనివాస్ గారు కూడా ఈ పాఠశాలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించి, ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల అంటే ఎంత జనం, ఎంతో ఉత్సాహం ఉండేది. అలాంటి గత 3-4 సంవత్సరాల క్రితం ప్రభుత్వాన్ని దత్తత తీసుకున్నట్టు మన గ్రామాన్ని దత్తత తీసుకునే విధంగా గ్రామానికే కాదు పాఠశాలకు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల ఉండాలని ఒక దృఢ సంకల్పంతో తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ విషయంలో మాత్రం మా గ్రామ ప్రజలందరి తరఫున కూడా వారికి నిర్మించడం జరిగింది. క్రీడల్లో మన గ్రామం ఎక్కడ జిల్లా స్థాయిలో మనం ఏమొచ్చింది అని చెప్పుకునే పరిస్థితి ఇప్పటివరకు లేకుండే. కానీ నిజంగా కూడా ఈ 3 రోజులు మీరు అందరూ చూస్తుంటే యువతలో ఇంత నైపుణ్యం, ఇంత టాలెంట్ ఉందని చెప్పి మేము అనుకున్న సందర్భం లేదు. మన యువకులు మాత్రం మన తాజ్పూర్ని నా అంచనా మీద రాష్ట్ర స్థాయిలోనే గొప్ప స్థాయిలో భవిష్యత్తు నిలబెట్టాలనేది ఏ మాత్రం సందేహం లేదు. కానీ ఈ సందర్భంగా సర్పంచ్ గారు మాత్రం ఒక చిన్న కోరిక, చిన్న వినోదం. యువకులు దాదాపు మన ఊళ్ళో 5-6 యువకులు, వాళ్ళు చాలా ఉత్సాహంగా, ఎంతో తెలివితో యువకులు వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. కేవలం ఒక్క విన్నపం, సర్పంచ్ గారు ఖచ్చితంగా వచ్చే 26 జనవరి గణతంత్ర దినోత్సవం మాత్రం మన యువకులకు అయితే ఒక చక్కని యూత్ బిల్డింగ్ మాత్రం మీరు కట్టించాలని కోరుతున్నారు. మరొక్క విషయం, మీరు కూడా గ్రామంలో మంచి పనులకు సహాయ సహకారాలు అందించాలి. మనకెందుకు లేకుండా తెలిసి గ్రామ భవిష్యత్తే కాదు, భారతదేశ భవిష్యత్తే యువత చేతిలో ఉంది. కాబట్టి మీరు మంచి అవకాశాన్ని, ఇది మన రాగల సంతోష శ్రీనివాస్ గారు మంచి అవకాశాలు ఇస్తారు యువకులకు. అది మేమే ఉదాహరణ, దానికి మా పాలక వర్గమే ఉదాహరణ. కాబట్టి మీరు మంచి అవకాశం తీసుకొని భవిష్యత్తులో మీరు రాజకీయంగా, క్రీడా రంగం కానీ, మీ వ్యక్తిగత జీవితాలు కానీ మంచి భవిష్యత్తు ఏర్పరచుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. దగ్గర సూపర్ ఉంటుంది సాంగ్ ఇది.